మళ్ళా ఆనే పెడతావు. హాయ్ ఫ్రెండ్స్, వీడు మా చెల్లెల వాళ్ళ కొడుకు నిన్ననే అనుకోకుండా వచ్చిండు. అయితే ఇయర్ స్కూల్ చేంజ్ చేసిండ్రు, ఇయర్ కొత్తగా వైశ్య వాళ్ళ స్కూల్ వేసిండ్రు. నిన్ననే జాయిన్ అయింది. కొత్త బ్యాగ్స్, కొత్త బుక్స్, కొత్త స్కూల్ డ్రెస్ వేసుకొని రేపు వైశ్య వాళ్ళ స్కూల్కి వెళ్తాడు. కొత్త స్కూల్ కదా ఇటు అక్క వాళ్ళ క్లాస్లో కూర్చో 10th క్లాస్లో. నాది అయిపోయింది, నా 10th అయిపోయింది, కానీ నువ్వు రేపు అక్క వాళ్ళ క్లాస్లో కూర్చో. నాది అయిపోయింది. చదివేసిండు, నువ్వే చదవాలి. ఇంకా నువ్వుకే ఇగో ఫస్ట్ సెకండ్ అవే మొద్దు, డైరెక్ట్ మన ఇద్దరం కలిసి బోర్డ్ ఎగ్జామ్ రాద్దాం. ఇద్దరం కలిసి రాద్దాం రా. నేను కూడా ఉంటా పక్కన. నాకు తెలియనేటు నువ్వు చెప్పు, నువ్వు నీకు తెలియనేటు నేను చెప్తా. మంచి ఇద్దరం పాస్ అవుతాం రా. సో వీడు వచ్చేటప్పుడు ఒకటే డ్రెస్ మీద వచ్చిండు. సో అది కూడా ఉతికి ఆరేసినాం. ఇంకా వీనికి మంచిగా స్నానం చేసుకొని మా తమ్ముని కాస్ట్యూమ్ వేసుకున్నాడు. మా తమ్ముని డ్రెస్ వానికైతే లొడుగు బుడుగా అయిపోయింది. ఒకసారి అడుకొని నిలబడికిట్టు నేను చూపిస్తాను. మా తమ్ముంది ఒకటి చిన్న షార్ట్ అంటే అది, ఇంకా టీ షర్ట్ వేసినాం. మనకి లొడుగు బుడిగా అయిపోయింది. కిరాయిగా బాగుంది కదా, మస్తు ఫ్యాషన్గా. మేమైతే మస్తు నవ్వుకున్నాం వీడిని చూసి. అప్పుడు ఇక్కడ ఈడ ఉన్నా చూడు, ఈడ గాలి ఎక్కువ వస్తుంది కదా ఇటు. అది షార్ట్ బాగా లూజ్ అయింది, అందుకే మొలతాడు ఎక్కించిన మనకి. ఏమేమి జారిపోతుందా? కిట్టు ఎంకిలో బుక్క ఇట్లా పడ్డట్టుంది. అందుకే ఆ చెడ్డీ అవసరం లేదురా. కింద అది కింది వరకు ఉంది. ఇగో చూడు ఎంత కింది వరకు ఉంది. అందుకే చెడ్డీ అవసరం లేదు, కింద వరకు ఉంది కాబట్టి. కిట్టు నీకు ఇంతకుముందు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? పాత స్కూల్లో ఎంతమంది? పేరు లేపు. మర్చిపోయినావా? ఫ్రెండ్స్ పేర్లు మర్చిపోతారా ఎవరైనా? పెద్ద బుక్ కిట్టు పోయింది. తర్వాత ఆడుకుంటూ బెలుస్తాను కదా. నీకు అవి బెలూన్స్ ఇప్పిస్తుందా? ఇవి కాకుండా చెప్పు మళ్ళీ నీ ఫ్రెండ్స్ పేర్లు. నేను వీడియో తీసుకున్నాం కదా మంచిగా. యువరాజు, ఇంకా ఒకతోనే ఉన్నాడు. ఆరే ఇప్పుడు చెప్పు. చైతన్య, ఇంకా ఇంకా బాను. గర్ల్స్ ఉన్నారా ఫ్రెండ్స్? ఎందుకు మాట్లాడవా నువ్వు? కళ్ళలో పడ్డదా? సారీ. షాప్ పంపా. షాప్కి ఏదో ఇప్పించుకురావాలంట. సో డాడీ వీడు ఇద్దరు కలిసి పోతున్నారు. వన్ డ్రెస్ మాత్రం సూపర్ ఉంది ఈరోజు. ఎక్సర్సైజ్ అవుతుంది, పోరా నడుచుకుంటా మంచిగా. కిటు బాయ్. నాకేమైనా తీసుకురా. వాడు ఎట్లా నడుస్తున్నాడు చూడండి. లొడుగు బుడుగు డ్రెస్సు వాడు. వాళ్ళైతే ఇంకా షాప్కి వెళ్ళిరు, ఇంకా రాలేదు. మార్క్స్ అయితే ఫ్రెష్ అప్ అయి మంచిగా రాసుకుంటున్నాడు. హాయ్. ఏ వర్క్ ఉందా? డ్రాయింగ్ చేస్తున్నాం వీడియోలో తీసి. వీళ్ళేంది ఇంకా వచ్చలేరు అసలు. ఆ కిట్టువాడు అయితే ఈడున్నప్పుడు అయితే మస్తు ఆడుకుంటుంటే మేము అంతా. వీళ్ళు చూడని వాడైతే కుర్కురేలా మాల వేసుకొని వచ్చిండు. అనిగానం ఎవరికి ఇస్తావురా? ఆ చేతులు ఏంది? ఎన్ని అవి? నాకేం దేమన్నా కుర్కురే తెచ్చినావు నాకు. ఇది ఏంది? బెలూనా?
మళ్ళీ ఒకటి చాలు ఏం చేసుకుంటా అని అనం మళ్ళీ ఏం కావాలా ఏది ఏది కావాలా అది నాది ఇది నాది సరే ఇది తీసుకో మళ్ళీ కుర్కురే ఒకటి కావాలి నాకు మళ్ళా అనే పెడతావు సరేలే నాది కూడా ఈయన పెడతా నువ్వు ఆడుకునేటప్పుడు ఆడుకుందాం ఇద్దరం దా అక్షయకు చూపిద్రా అది చెప్పులు ఇప్పు అట్లే వేసుకో చెప్పులు వేసుకో చెప్పులు ఇప్పు నీ ఆనందం తెచ్చిండు వీడు ఎట్లా అక్షయ్ వీడు చూడు కొంచెం అలా ఆప్ డాడీ నాకు ఒకటి గిటో ఓ మామ తింటున్నాడు కూడా మళ్ళీ నాకురా మామకు కూడానా సరే మళ్ళీ నాకు కురుకురే నాకు ఇచ్చేసి ఫ్రెండ్స్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అని చెప్పేసి ఎగ్ పఫ్స్ వేసిన ఎందుకంటే మెయిన్గా వీటి వచ్చింది కదా మ్యాక్సిమం అయితే బయట ఫుడ్ అయితే ఎక్కువ తీసుకురాను కాకపోతే ఈ ఎగ్ పఫ్స్ అనేది ఎందుకు తీసుకొచ్చిన అంటే మా ఇంటికి దగ్గరలోనే ఇంట్లోనే చేస్తారనమాట డైలీ ఫ్రెష్ ఇవే వాళ్ళు బేకరీలకు అక్కడక్కడ చిన్న చిన్న బేకరీలకు పంపిస్తారు కాబట్టి డైలీ ఈ రోజే అయిపోతాయి అన్నమాట అలా ఫ్రెష్ ఉన్నాయని నాకు అట్లా కన్ఫర్మ్ అయితే మాత్రమే తీసుకొస్తాను ఇలాంటి జంక్ ఫుడ్ లేదంటే జంక్ ఫుడ్ అస్సలు యాక్సెప్ట్ చేయను ఇవి ఫ్రెష్ కాబట్టి నాకు నమ్మకం ఉంది అది కాక నాకు తెలుసు వాళ్ళు ఇంట్లోనే చేస్తారు కాబట్టి ఇవి తీసుకొచ్చిన పిల్లలకైతే వీడు ఆల్రెడీ 2 కుర్కురేలు మేస్తున్నాడు దానా ఇగో అక్కకు ఒకటి ఇద్దామని కూడా తెలియదు షాప్కి వెళ్తే కుర్కురేలు తీసుకున్నా అన్ని కుర్కురేలు తీసుకుంటూ బెలూన్స్ తీసుకుంటూ డాడీ కుర్కురే కూడా గుంజుకున్నాడు ఇంకా వాడు ఈరోజు ఒక్కరోజే కదా ఈరోజు ఇంకొక 1 or 2 hours ఉంటాడు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు అందుకని ఇంకా ఎందుకులే ఏడిపించడం అన్నట్టు తీసుకున్నాను ఇగో ఇక్కడ రేపటి నుంచి ఇవన్నీ మానేయాల స్కూల్కి అయితే ఇటు రే వాడు అది బిజీ ఉన్నాడు అవి పంచడంలో ఎక్కువ తిందా వేడిగా ఉన్నాయి ఇగో ఇట్లా పట్టుకో ఇగో వేడిగా ఉన్నాయి కదా ఏమేమి ప్లేట్ ఇచ్చినా కదా అయితే చేతులు ఆడుకొని చేతులు కడుకో మంచిగా చేతులు కడుకోవచ్చుకో ఇప్పుడే మంచిగా కడుకో లొడుపు కడుకో మంచిగా కడుకో అరే 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 కింద వేయకుండా తిను వేడి గురించి చల్లగా తిను సరేనా తిను గిటో తిను కాల్తలేదు పే వీడు కాల్తలేదు అంట నీకు బాగా చల్ల ఉంటుంది నాకు చల్ల ఉందంట అది ఇప్పుడు చేసి ఇస్తే సార్ గారికి చూద్దాం ఎగ్గు చూద్దాం ఇట్లా ఉందా ఇంకా కొంచెమే జాన్ తింటావు కిటు ఓ కిటు తింటాడు వాడు వద్దనడానికి ఏం లేదు మా అక్షయ్ కూడా తింటుంది ఈ కెచప్ నేను ఒక్కదానే తిన్నాను అందరు తింటారు ఇంట్లో నాకు నచ్చదు ఈ కెచప్ ఎందుకు టమాటో కెచప్ ఏం వస్తలేదంట అంటే నేను కొంచెమే దించినారా రకరకాలుగా తింటుంది ఇప్పుడు వేసుకో ఏయ్ మూతి ఆడ ఉందో ఇంకా తిను నీకు కావాలన్నప్పుడు వేసుకో రుద్దుకోకురా వాడు రుద్దుకుంటుండు డాడీ తిను ఇంకా తిను మొత్తం తినేసి తిను వీడోడు వాడు కెచ్చప్ ఒకసారి రుద్దుకొని ఎన్నో తింటున్నాడు నువ్వు ఫస్ట్ తినకిటో నువ్వు మెల్ల తింటున్నావు నువ్వే వర్షం పడుతుంది తొందర ఇంట్లోకి వద్దాం తిను
వాన పడుతుంది. ఇగో వర్షం పడుతుంది చూడు. నాన్న ఇట్లా నాన్నబాబు వస్తున్నాడు. ఇగో వచ్చిండు నాన్నబాబు. వర్షం పడుతుందంతా. వర్షం పడుతుంటే వైశ్యమో వర్షంలో ఆడుతుంది, బుగ్గలు ఎగరేస్తుంది. అయిపోయిందని తిను. ఎంతసేపు పెట్టుకుంటావురా? పిల్లలు ఫాస్ట్గా తినాలా, గట్ల మెల్లగా తినరాదు. తిను. నాన్నబాబు ఇప్పుడే కదా. ఇగో అక్క రాసుకుంటుంది ఇట్లా. అక్షయ్ అక్క తిన్నది రాసుకుంటుంది. మళ్ళీ ఏం ముందర బుక్స్ కనిపిస్తలేవా? నువ్వు తిను. అగో అక్క ఆడుకుంటుంది, అక్కతో పాటు నువ్వు ఆడుకుందు. జాగ్రత్త, వాడు పడితే కష్టం అమ్మా. వాడు 1/2 కిలో బరువు ఉన్నాడు. బా మజా వస్తుందా? ఫ్రూట్ ఏం రాదు, ఇట్లా పట్టుకుంటే మజా వస్తుంది అంట. మా అక్షయ్ ఏదో డ్రాయింగ్ ఇస్తుంది. ఏదమ్మా ఒకసారి చూపించది. ఓహో ఎడతా. ఇదేం ట్యాప్? అది ట్యాప్ అంటే వాటర్ సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేసి అట్లా చేపలం పెంచాలా? ఓకేలే, బాగుంది, గుడ్ డ్రాయింగ్, కీప్ ఇట్ అప్. ఇంకా వైశ్యమో నువ్వేం చేస్తున్నావమ్మా? క్లాస్ వర్క్ రాస్తున్నావు. ఏ సబ్జెక్ట్ అది? ఇంగ్లీష్. ఇంగ్లీష్ బుక్ ఇట్లా ఇంతలా ఉంది. గైడ్ అది. గైడా?